ఎంత కిలో? 300. ఎంత ఉండేది? 2 కిలోలు అవ్వాలా? ఎంత దాచి ఉంటాను నీకే తక్కువ ఉంటాను నీకే దాచి ఉంటే కూడా నీకే వేసేస్తారు. 250 వేసుకో. రాజైనా వస్తుందిలే. అక్కడ వేస్తే 300 టైంలేను 300 లెక్కన 250 వేసుకో. 2 కిలోలు ఇచ్చేయి. మొత్తం తీసుకుంటాను. ఇచ్చేసి ఎంత ఉండదు 50 దాచి బచ్చి కొట్టి పడతాయి. బాగా కనెక్ట్ అయినట్టుంది. సో మీరు ఇక్కడ చూస్తున్న ఈ పెద్దవిడ పేరు పాపమ్మ అంట. సో మా హస్బెండ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి రొయ్యలు సెల్ చేస్తూ ఉంటుంది, అమ్ముతూ ఉంటుంది అంట. రొయ్యలనే కాదు రకరకాల చేపలు, పీతలు ఉంటే పీతలు అన్నీ తెస్తుందంట ఇవిడ. సో పొద్దున్న లేవంగానే ఇవిడ మా కాలనీలోకి వచ్చిందనమాట, కనిపించింది. సో తీసేసుకున్నాము. మా హస్బెండ్ ఇంకా నాన్ వెజ్ కనిపిస్తే ఆగడు, అంత ఇష్టం అనమాట సీ ఫుడ్ ఈయనకి. సో ఆయన తినడమే కాక అందరికీ చేసి పెట్టాలనుకుంటాడు బాగా. మనం ఫిష్ మార్కెట్ కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు, కాకపోతే ఇవిడ ఇంటి దగ్గరికి తీసుకొస్తుంది. సో మచ్ బెటర్ కదా, మనకి హైదరాబాద్లో అలాంటి ఆప్షన్ ఉండదు. చూసారు కదా, ఆవిడే ఒలిచేసి ఆవిడే నీట్గా ఇలా వాష్ చేసేసి రెడీ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మేము 2 కిలోస్ తీసుకున్నాం, కానీ క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత అయిపోయాయో. పర్వాలేదు, 1 కిలో కంటే ఎక్కువ వచ్చాయి అనమాట. ఇప్పుడు వీటిలో నేను కొంచెం పసుపు యాడ్ చేసి పక్కన పెడతాను. స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది అనమాట, నీచు వాసన లాంటిది. యాక్చువల్లీ పొద్దున నేను మా హస్బెండ్ కోసము మసాలా ఉప్మా చేశాను అనమాట. సో ఆవిడకి కూడా కొంచెం పెడదామని అనుకున్నాను. సో ఆవిడేమనిందంటే ఇంటికి వెళ్ళి తింటానమ్మా కట్టేసి ఇచ్చాయంటే, సో ఆవిడ కోసం నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను అల్యూమినియం ఫాయిల్లో. ఆవిడ కూడా హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోయిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా ఆయనకి లంచ్లోకి ప్రాన్స్ ఫ్రై చేద్దామని రెడీ అయిపోయాను. మొత్తం కట్ చేసుకున్నాను. అదేంది సొట్టబడిపోయిన పెనం పెట్టావు? పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మంచిది పెట్టచ్చు కదా. మంచిదా చెడ్డది కాదు, నాకు ఇది భలే ఇష్టం. ఇది దీంట్లో ఫ్రై బాగా రోస్ట్ అవుతుంది. కానీ ప్రెజెంటేషన్ బాగుండాలి కదా దీప్తి. జనాలు ఏమనుకుంటారు చూసి? జనాలు ఎందుకు ఏమనుకుంటారు, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి ఏ సౌకర్యం అదే వాడతారు కదా బేబీ. సరే కానించి. డెకరేషన్ కాదు, టేస్ట్ చూడాలి. సో కొంచెం ఆయిల్ వేసుకుందాం తగినంత. సో నూనె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం రిమైనింగ్ థింగ్స్ వేసుకుందాం. సో ఏంటంటే నేను వంట చేయడం ఏంటని ఆశ్చర్యపోకండి, భయపడకండి. నేను కూడా అప్పుడప్పుడు బాగానే చేస్తాను. సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఫస్ట్ జింజర్ గార్లిక్, ఆనియన్స్ కదా, అల్లం వెల్లుల్లి వేసుకోండి ఫస్ట్. నేను ఇట్లా చేస్తా. దీప్తి వంటలు చేయడం నేను ఎప్పుడు చూడలేదు. ఐ మీన్ చేస్తారు ఇంట్లో, కానీ నేను పక్కన ఉండి ఎప్పుడు చూడలేదు. చేసి ఎత్తుకొస్తుంది అంతవరకే తెలుసు నాకు. చూద్దాం. ఫస్ట్ అల్లం పేస్ట్ వేసింది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేస్తాను, ఎందుకంటే అందులో పచ్చివాసన పోతేనే బాగుంటుందని. సరే, ఎంత నువ్వేం చేస్తున్నావు? రొయ్యలు తీసుకున్నాను కదా పొద్దున్న, అది ఫ్రై చేస్తున్నాను మీకోసం, లంచ్లో తింటారని. నేను చికెన్ అనుకున్నాను. చికెన్ రోజు తినేదే కదా పాప, తినేదే కదా పాప. బెస్ట్ కొంచెము ఫ్రై అయ్యింది అనిపించిన తర్వాత చిల్లీస్ వేసేస్తాను నేను. గ్రీన్ చిల్లీస్. చిల్లీస్ ఏంటి ఇన్ని వేస్తుంది అనుకోకండి, దానిలో ఫ్లేవర్ కొంచెం ఉడుకుతుంది అంతే. ఇష్టం లేకపోయిన వాళ్ళు పడేయచ్చు చివరిలో, కానీ నేను ఇష్టంగా తింటా చిల్లీస్. నేను మా మమ్మీ బాగా తింటాం చిల్లీస్. సన్నీ తింటారు కానీ అప్పుడప్పుడు భయపడతాడు ఎందుకు. నువ్వు సన్నీ అంటే వాళ్ళకి తెలియదు, దీపక్ అంటే వస్తుంది. ఆయన అప్పుడప్పుడు భయపడతాడు చిల్లీస్ తినడానికి. నేను మాత్రం బిగినింగ్ నుంచి చిల్లీస్ అంటే నాకు సపరేట్ ఇష్టం అన్నమాట. యాక్చువల్లీ పక్కింట్లో మా పెద్దమ్మ ఉంటుంది అనమాట. సో ఆవిడ వెజ్ ఎరగదిస్తుంది, వెజ్ కర్రీస్. బాబా వెజ్ తింటే ఆవిడ చేతి వంట, నాన్ వెజ్ వదిలేస్తారు ఇంకా, అంత టేస్టీ. మా పుష్పత్త చేస్తుంది వెజ్ వంటలు, ఎరగదీస్తుంది. నేను ఏదో ఒక రోజు రిక్వెస్ట్ చేసి మరి షూట్ చేసి మీకు చూపిస్తా ఖచ్చితంగా. టొమాటో రైస్, ఆలు కుర్మా చేస్తుంది మా అత్త. ఇంకా ఫిదా అయిపోయి కింద పడి కొట్టుకుంటారు, అంత టేస్టీగా చేస్తుంది. అవును, నాకు చాలా ఇష్టం పెద్దమ్మ వంటలు అంటే. వడలు కూడా భలే చేస్తుంది మా అత్త. మినప వడలు చేస్తుంది, క్రిస్పీగా సూపర్ గా ఉంటాయి. ఖచ్చితంగా ఒక 10-15 తింటారు ఎవరన్నా సరే. సో ఇప్పుడు చిల్లీస్ వేగిపోయాయి, ఇప్పుడు నేను ఆనియన్స్ వేసేస్తాను. వెయ్యి ఉల్లిపాయలు, మా సైడ్ ఉల్లిపాయలు అంటాం, మరి మీరు ఏమంటారు ఇక్కడ? ఎర్రగడ్డలు. ఎర్రగడ్డలు. ఎర్రగడ్డలు అంటే హైదరాబాద్ లో ఎర్రగడ్డ హాస్పిటల్ వస్తాం.
అదనమాట మ్యాటర్. ఏదో చెప్తున్నాను కదా, పెద్దమ్మ రసం చేస్తుంది, సో నేను ఫ్రై చేస్తున్నా. ఆర్ఎల్స్ నేను కర్రీ చేద్దాం అనుకున్నా, రొయ్యల కర్రీ. దానికి రసం ఉంటే ఫ్రై బాగుంటుంది కదా అని ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ వేసాను, బాగా వేగాలి. ఆ ఆనియన్స్ బాగా వేగిపోయి ఫ్రై అయిపోయి ఇప్పుడు నేను నెక్స్ట్ రొయ్యలు వేసుకుంటున్నాను. సో పొద్దున్న బామ్మ దగ్గర కొన్నాం కదా రొయ్యలు, ఇవి మంచిగా తీసుకొచ్చింది, బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అక్కడికక్కడ చేసి కడిగేసి ఇచ్చేసింది ఆవిడ. సో కొన్ని మా ఆయన పసుపేసి పెట్టాను అనమాట పక్కన. సో మా ఆయన కొన్ని పక్కన పెట్టుకున్నాడు, ప్రాన్స్ పకోడీ చేస్తాడంట. ఆయన పక్కన కొంచెం పెట్టుకొని నాకు ఇచ్చేసారు రిమైనింగ్. సో నేను ఫ్రై చేసేస్తున్నాను. కొంచెము ఫ్లేమ్ పెంచుకుని బాగా కలుపుకుంటాం. దీప్తి ఏదో చేస్తా కానీ టేస్ట్ బాగానే ఉంటాయి ఫ్రెండ్స్, నాకు నచ్చుతాయి. అమ్మ పొగుడుతున్న కొద్ది నేను నర్వస్ అయిపోతుంది, ఇది ఫ్లాప్ అయింది అనుకో తిట్టుకోకుండా. నాన్ వెజ్ ఎప్పుడు ఫ్లాప్ అవుతుంది, ఎవరు చేసినా బాగానే వస్తుంది. అలా ఏం ఉండదులేండి, ఒక్కొక్కరు ఒక టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు చేస్తే ఒక టేస్ట్, నేను చేస్తాను టేస్ట్. ఏం నచ్చలేదు ఏంది ఇప్పుడు వీడియో తీస్తాను ఏ తీస్తే ఏమి, నేను నూనె పెట్టుకున్నాను తలకి. నేను ఫోటో దగ్గర ఆయిల్ పెట్టుకుంటే మళ్ళీ వీడియో కూడా చేస్తున్నాను. కానీ నువ్వు చేస్తాను చూడాలి కదా. వద్దు, నాకు ఇష్టం ఉండదు అలా జిడ్డు మొక్క వేస్తాను. సర్లే నీ ఇష్టం. దయచేసి నా ఫేస్ చూపించొద్దు, నేను వెళ్ళిపోతా, నేను చేయను ఇంకా. సరే సరే చెయ్యి తీయలే. చెప్తుంటే అర్థం చేసుకోండి మీరు. ఈ అమ్మాయిలు అసలు ఏమనుకుంటారు నాకు అర్థం కాదు. నూనె రాసుకున్నాను తీయద్దు, లిప్స్టిక్ రాసుకోలేదు తీయద్దు, ఎందుకు ఈ డైలాగులు అంతా? ఇంట్లో ఎట్టన్నా ఒకటి పెడితేనే బాగుంటది దీప్తి. మీకు బాగుంటది, జనాలు ఏమనుకుంటారు, ఈ పెళ్ళి ఏంది మొహమే కట్టుకుందా లేదా అనుకుంటారు. సర్లే వదిలే, కానీ వదిలే ఇంకొద్దు టాపిక్ వద్దు, ఆపేసేయి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ప్రాన్స్ కదా, ఎవరు చేసినా బాగానే ఉంటది. నేనే అఫ్ కోర్స్ దీప్తి, ఎవరు చేసినా బాగుంటది, నువ్వు ఒప్పుకోవా? చికెన్ ప్రాన్స్ ఎవరు చేసినా బాగానే ఉంటది, నీ స్పెషాలిటీ ఏం లేదు దానిలో. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? తీసదా వద్దా వీడియో ఇప్పుడు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా దీప్తి. సరేలే, బాగానే చేస్తున్నావు ఈ రోజు, నువ్వు మంచి స్మెల్ వస్తా ఉంది. ఇప్పుడు ఇందులో మసాలా ఏదో వేయాలో అది చెప్పు ఫస్ట్, తర్వాత నీ అలక. సరే, ఇందులో వెట్నెస్ అనేది పోయింది, చూస్తున్నారు కదా, కొంచెం కుక్ కూడా అయింది. అవును, కనిపిస్తుంది కెమెరాలో, కనిపిస్తుంది. సో దీనికి నేను తగ్గంత సాల్ట్ వేసుకుంటా, తగినంత వెయ్యి. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం హల్దీ వేసుకుందాం. హల్దీయా? అదే తెలుగు ఛానల్ దీప్తి, తెలుగులో చెప్పు. హల్దీ ఏంది? హల్దీ అదే పసుపు పొడి వేసుకుందాం. పసుపు అని చెప్పు, అన్ని నేర్పించాలా? కాదు, నాకు అలా వచ్చేసింది అంతే, లేకపోతే నేను పసుపు ఎక్కువ వాడతా. వర్డ్ బ్లాగ్ అనేసరికి కొంచెం నర్వస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది? నాకు ప్రాన్స్ లో చికెన్ మసాలా వేయడం అలవాటు అనమాట. సో రెండున్న ఏం వేయను, నయాగి వేయనా? చికెన్ మసాలా, పెప్పర్ చికెన్ మసాలా. పెప్పర్ అన్నంట అది వేయనా? సరే, చాలా ఇంకొంచెమే. మీరు తిడతారని లైట్ గా, స్పైసీగా ఉంటే బాగుంటది. చిల్లీ పౌడర్ ఇవా? చిల్లీ పౌడర్ అప్పుడే వేస్తే మాడిపోతుంది. సరే, కలుపు. ఇప్పుడు వేసుకున్నాం కదా, నీట్గా దీన్ని మిక్స్ చేయాలి ఫస్ట్. ఓకే. ప్రాన్స్ ఎక్కువ టైం తీసుకోదు, అది బాగుంటుంది దీని క్వాలిటీ. అవును. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. సో చివరిగా మనము చిల్లీ పౌడర్ వేసుకోవాలి, ముందు వేసుకుంటే మాడిపోద్ది తొందరగా, అందుకే నేను చివరికి. ముందు కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఏమో నా ఫీలింగ్, అది మాడిపోద్దని. అది నీ ఫీలింగ్ అని చెప్పు మరి. అబ్బా, మా ఆయన ట్రోల్ చేసి పడేస్తున్నాడు నన్ను. ఏంటిది మాకేంటిది అంటున్నాను. కలుపు. ఆయన మంచి షెఫ్ కదా, బాగా ఎరగదీస్తాడు వంటలు. మేము బిజినెస్ కాబట్టి ఆడుకుంటున్నాడు ఫుట్బాల్ నన్ను కదండి. వాడేవా, నువ్వేమన్నా నాకు ఫరక్ పడదు. పడదు మీకు.
తిన్నాక ఫరక్ పడుతుంది. నువ్వు చేసేది ఎట్ట చేసినా సరే నాకైతే నోట్లో నీళ్లు ఊరుతా ఉన్నాయి రొయ్యలు చూస్తా ఉంటే. చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో. మా ఆయన టెంప్ట్ అయిపోతున్నాడు. ఇప్పుడు చివరిగా కరేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. నా దగ్గర కరేపాకు. ఛీ, ఏంది ఇది? ఎండిపోయిన కరివేపాకు. కరేపాకు ఇస్ కరేపాకు. ఎండిపోయిందా వాడిపోయిందా కాదు. కరేపాకు ఇస్ కరేపాకు అంతే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కాదు, రొయ్యలు చేస్తాను అంటే తెచ్చుంటాను కదా కరేపాకు కొద్ది. జస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టాను, అది కొంచెం అలా టెక్స్చర్ లోకి వచ్చింది. ఇంకేం చేయలేం కదా. సరే కలుపు. కరేపాకులు అయితే జాన్ రాదు ఫ్రైలోకి. అయిపోయిందా? అయిపోయింది. ఇంకేముంది? సరే నాకు కొంచెం వేసి నేను టేస్ట్ చూస్తా. నాకు నోట్లో నీళ్లు ఊరుతా ఉండే. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. వీడియో బాగా తీస్తున్నారా లేదా? యా, బాగా తీస్తున్నాను. మన ఫ్రెండ్స్ కి కనిపించకపోతే. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ప్రాన్స్ అంటే మీకు వీడియోలో తెలుస్తుందో లేదో తెలియదు కానీ మంచి స్మెల్ వస్తుంది. చాలా టెంప్టింగ్ గా ఉంది నాకు తినాలని. ఇదిగోండి మా ఆయన దగ్గర టెంప్ట్ అయిపోతున్నాడు. ఫస్ట్ ఆయన కొంచెం ఇచ్చేస్తే తిని కూర్చుంటాడు ఒక పక్క. లేకపోతే నెబ్బరు తింటా ఉంటాడు. చూడండి. చూస్తాను, అక్కడ పెట్టు. టేస్ట్ చూసి ఫ్రెండ్స్ చెప్పండి ఎలా ఉంది. చూస్తాను, పెట్టు అక్కడ. సో ప్రాన్స్ ఉన్నాయి. నైట్ చికెన్ పకోడీ చేశారు ఈయన, అది ఉంది. పెద్దమ్మ రసం ఇస్తుంది. ఈ రోజు మా లంచ్ ఇలా అన్నమాట ముగిసింది. ఇంతకంటే ఇంకేం కావాలి? టేస్ట్ చూస్తా. టేస్ట్. సో ఫ్రెండ్స్, ఇద్దండి ప్రాన్స్ ఫ్రై అన్నమాట ఇది చేసింది. టెంప్టింగ్ గా ఉంది. టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. చాలా వేడిగా ఉంది, జాగ్రత్త. అబ్బా అబ్బా, జాగ్రత్త. కాలితే కాలింది కానీ అదిరిపోయింది. చాలా బాగుంది నిజంగా. బాగుందా? నిజంగా చాలా బాగుంది. టేస్టీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీప్తి నువ్వు ఈ మాత్రం చేస్తావని. అఫ్కోర్స్ చేస్తావు తెలుసు నాకు. ఐ మీన్ నా అంత బాగా చేయలేవులే కానీ బాగుంది. రసం రైస్ లోకి రసం అన్నము వేసుకొని లేదా పప్పు అన్నం వేసుకొని ప్రాన్స్ గా నంచుకొని తింటే అదిరిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది స్పైసీగా. మీకు కూడా ఈ ప్రాసెస్ గా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఉప్పు పట్టిందా? ఉప్పు పట్టింది, కారం పట్టింది, మిరియాల పొడి ఫ్లేవర్ వస్తా ఉంది, కరివేపాకు ఫ్లేవర్ వస్తా ఉంది. అదిరిపోయింది అసలు. అమేజింగ్. అవునా? మా ఆయన బాగా మెచ్చుకుంటున్నాడు ఈ రోజు. సూపర్ గా ఉంది. గాల్లో తేలుతున్నాను. కాస్త వాళ్ళకి కనిపించచ్చు కదా. బేబ్ జుట్టు నూనె పెట్టుకున్నా బేబ్, బాగుంది బేబ్ జుట్టు. అలా వెళ్ళిపోతారేంటి? సబ్స్క్రైబ్ చెప్పరా? యు అన్ప్రొఫెషనల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నిజంగానే దీప్తి రొయ్యల ఫ్రై చాలా బాగా చేసింది. నాకైతే నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చే ఉంటది, నాకు తెలుసు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.